ప్రత్యేక అనుబంధం బ్రహ్మానందంతో ఆయన లేని లోటు తీరని లోటు ఇండస్ట్రీకి చాలా పెద్ద లాస్. అండ్ మా అందరికీ చాలా ధైర్యం చెప్పేవారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాం. ఈరోజు సడన్గా ఇది మేము యాక్చువల్గా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. ఆయన గురించి కొత్తగా చెప్పడానికి మేము తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాం. అండ్ వీ లాస్ట్ ఎ బిగ్ మ్యాన్. ఎన్నో సినిమాలు మేము చాలా నేర్చుకున్నాం. షూటింగ్లో కూడా చాలా సూచనలు కానీ ఎలా ఉండాలి నేర్పించేవారు. ఈరోజు ఆయన లేరు అంటేనే మేము పట్టుకోలేకపోతున్నాం. వెరీ సారీ. ఇది ఆయనకి ఆత్మ శాంతించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ నమస్కారం స్వామి అందరికీ. నా ఆరాధ్య నటుడు, ఆయన్ని చూసి కోటా శ్రీనివాసరావు గారి నీడంత కలిగినంత నటుడినైతే చాలని కలలు కన్నవాడిని. ఆయన నా మీద ఎంతో ప్రభావం చూపించాడండి. అంత మహా గొప్ప నటుడు. అంతే, ఏ పాత్ర చేసినా పాత్రే కనపడిద్ది తప్పితే కోట గారు కనపడరు. కొంతమంది చేస్తున్నప్పుడు వాళ్ళే కనపడతారు తప్పితే పాత్రలు కనపడవు. కానీ కోట గారు అంతే, వచ్చారు అందరిలాగే ఐశ్వర్యంగారావు, రాజనాల పెద్ద పెద్ద నటుల్లాగానే వచ్చారు. వారి కార్యక్రమాన్ని వారు పూర్తి చేసుకున్నారు, వెళ్ళారు. కానీ కొన్ని తరాల వరకు ఆయన మిగిలిపోతాడు ప్రేక్షకుల హృదయాల్లో. నాలాంటి నటుడికి ఎంతో ఆదర్శనీయుడు నటనలో. ఈ రోజున ఆయన పరమోదయించడం బాధాకరమైన కానీ భౌతికంగా ఎవరైనా సరే దూరం అయిపోవాలా, మన మనసుల్లో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు. ప్రత్యేక అనుబంధం బ్రహ్మానందంతో ఎవరు పోయినా మాట్లాడాలంటేనే బాధగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ ఒక్కొక్కరితో. కానీ వాళ్ళ కోట గారు నాకు ఆల్మోస్ట్ 86లో అనుకుంటా అరుణకిరణం సినిమాతో పరిచయం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న అన్న అని
ఎంతో ప్రేమగా చూసే మనిషి మా మధ్య లేడు. ఇదే ఇల్లు, మా ఇల్లు ఎదురుగుండా ఆఫీస్ ఉండేది. నాకు దగ్గర 7-8 ఏళ్ళు ఎదురు బదురు ఇంట్లో ఉండేవాళ్ళం మేము. సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తారు, సినిమాల్లో వేషాల కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు, ఏదో చేస్తారు. ప్యాషన్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఒకడు కోట గారు. ఆయన వేషం అంటే పాతరం నటులంతా అట్లాగే ఉండారు. తర్వాత వచ్చిన తరం, మా తరం వచ్చినాక వచ్చిన కోట గారు కమిట్మెంట్, క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్లో డైలాగ్ మాడ్యులేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏ క్యారెక్టర్ చేస్తే ఎట్లా అని 750 సినిమాలు చేశాడు. దగ్గర 400 సినిమాలకి ఎప్పటికప్పుడు సెపరేట్గా ఉండేటట్టు చేసుకుని చేసిన మనిషి ఆయన. ఆయన వేషం వేయటమే కాకుండా ఆ సినిమాని గురించి కానీ, సినిమా సక్సెస్, నిర్మాతను గురించి, సాటి నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించే మనిషి. 93లో సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రైక్కి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చేయకూడదంటే హంగర్ స్ట్రైక్ చేశాడు ఆయన. ఇక్కడ మన ఫిలిం నగర్ సొసైటీ ఆఫీస్లో స్ట్రైక్ 8 రోజులు హంగర్ స్ట్రైక్ చేశారు. వద్దని చెప్తే కూడా వినకుండా చేశారు. అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయనే స్లోగన్ రాశారు, అందరం కలిసి పనిచేద్దాం, కొందరే ఎందుకు పనిచేయాలి అనే మాట ఆయన